వాస్తవానికి ఈ ఎన్నికలు కాస్త ఆలస్యమైన మనకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కాగానే పెట్టుంటే రిజల్ట్స్ మరో తీరుగుండు. అయినా కూడా ప్రభుత్వం అన్న తర్వాత కొంత 90% ఒక 5% 10% వ్యతిరేకత అనేది ఉంటుంది. సో వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళు కొంత మనం వెసులుబాటు కల్పించినట్టు అయిపోయి ఇప్పుడు మన కార్యకర్తలు కూడా కష్టపడి ఎక్కడ పార్టీ ఫండ్ ఇవ్వకుండా సొంత ఖర్చులతోటి ఈసారి భారీ మెజార్టీ తోటి గూడూరులో ఇంచుమించు మొత్తం గూడూరు మండలంలో 1/4 అంటే 1వ వంతు బీఆర్ఎస్ గెలిచిన 3 వంతులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా గ్రామాలలో కొంతమంది నాయకులు అక్కడకున్నటువంటి నాయకులు తమ ఉనికి కొరకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కడ ఉన్నటువంటి సర్పంచులను ఓడిద్దామని కంకణం కట్టుకున్న ప్రజలు గమనించిండ్రు. వాళ్ళ వేషాలు వాళ్ళు వేసినటువంటి వెకిలి చేష్టలను తిప్పి కొట్టి అక్కడ ఉన్నటువంటి మన సర్పంచులను గెలిపించడం నిజంగా కూడా వాళ్ళందరికీ నేను కృతజ్ఞుడై ఉన్నా. ఎందుకంటే అనేక ఇబ్బందులకు గురైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రూపురేఖలు లేకుండా చేద్దామని బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఎంత కృషి చేసిన మనకు మహబూబాబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలం అంటేనే కాంగ్రెస్ కంచుకోట. అలాంటి కంచుకోటను అప్పుడు కొట్టలేకపోయారు. ఇప్పుడు ఇంకా కూడా ప్రజలు ఆశీర్వదించి ఇక్కడ చాలా మందిని గెలిపించడం జరిగింది. అదే కోణంలో ఎవరెవరైతే కుట్రలు కుతంత్రాలు పన్నిండో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా వాళ్ళు తగిన బుద్ధి తగిన శాస్తి చేస్తుందని చెప్పేసి మీకు అందరికి సభాముఖంగా తెలియజేస్తూ, ఎక్కడెక్కడ మన కార్యకర్తలకు ఇబ్బందులు కలిగించి వాళ్ళని ఓడగొట్టాలని ప్రయత్నించిన నాయకుల లిస్ట్ అంతా మన దగ్గర ఉంది. వాళ్ళు ఎవరెవరు ఏ గ్రామం ఎలా చేశారో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అయితే ఇవ్వబోతున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా రాబోయే సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు ప్రభావం చూపబోతాము. సో ఎవరెవరైతే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేశారో వాళ్ళకి శిక్ష మాత్రం తప్పదు. అదేవిధంగా సర్పంచ్లు ఉప సర్పంచ్లు అదేవిధంగా వార్డు సభ్యులకు నేను అందరికీ కొన్ని చిన్న చిన్న సలహాలు సూచనలు ఇద్దామనుకుంటున్నా. ఒక సర్పంచ్ అనేవాడు గ్రామానికి ఇంచుమించు ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా మంచిగా చెడున్నా మీరు కాపలాదారు. మన పిల్లలకి ఏదైనా అనారోగ్యం అయితే వెంటనే పిల్లల్ని అక్కడ ఉన్నట్టు ఆరోగ్యంగా చూపిస్తారంటే హాస్పిటల్ అని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాం. అలా ఆ గ్రామంలో ఏదైనా అనారోగ్యం ఏదైనా జరిగినా ప్రజలకే అక్కడితే బాధ్యత సర్పంచ్ మీద ఉంది. ముఖ్యంగా సర్పంచులు చేయాల్సినవి ఒక 4 పనులు ఉన్నాయి. దయచేసి కొంచెం శ్రద్ధ పెట్టి వినండి. సైలెన్స్. సర్పంచులు వాళ్ళ చేయవలసినటువంటి బాధ్యత ఏంటో నేను ఒక 4 ముచ్చట్లు చెప్తాను. దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇంచుమించు ఇప్పుడు గెలిచిన సర్పంచులు అందరూ కొత్త ముఖాలే, అవునా? మీ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పాలన వ్యవస్థ ఏదైతే ఉందో మీరు కొంచెం కమాండింగ్ ఉండాలి, గట్టిగా మాట్లాడాలి. అదేవిధంగా గ్రామంలో మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని, గ్రామంలో ప్రతి మీకున్నటువంటి హ్యామ్లెట్లు ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని విలేజెస్ లో తాగునీటి సమస్య ఉందా లేదా చూసుకోండి. ఎక్కడన్నా ఏదైనా గ్రామంలో తాగునీటి సమస్య ఉంటే ఎలా పరిష్కరించాలి, అక్కడ ఉన్నటువంటి మీ కార్యదర్శిని తీసుకెళ్ళండి. మీరు ఎప్పుడు రౌండ్స్కు పోయినా మీ కార్యదర్శి మీ పక్కన ఉండేటట్టు చూసుకోండి. కార్యదర్శి ఆఫీసర్ అయినా మీరు గట్టే గెదిమి మీరు సిన్సియర్గా పనిచేస్తే వాళ్ళు కూడా మీతో పాటు పనిచేస్తారు. మీరు ఏముందిలే సరే చూద్దాం మీకు గెలిచినాం కదా అని చెప్పేసి మీరు మహబూబాబాద్ హైదరాబాద్ తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ గాడి తప్పుతుంది. అక్కడ ఏ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే అక్కడ ఉన్నటువంటి కార్యదర్శితో చర్చించండి, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడండి. అది మీ వరకు మీ పరిధిలో కనుక అది మీరు దాన్ని నిర్మూలించగలిగితే మంచిది.
మీ వల్ల కాలేదంటే ఇక్కడ మండల నాయకులు ఉంటారు లేదా నేను ఉంటా, డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేసి ఈ పని మీరు చేసి పెట్టండి, మా గ్రామంలో తీవ్ర ఇబ్బందులు. ఎందుకంటే ఇప్పుడు మరి ఎండాకాలం రాబోతా ఉంది ఇక్కడ 2 నెలలు, అప్పటికల్లా తాగునీటి సమస్య లేకుండా ప్రతి గ్రామంలో మీరు చేసుకోండి. ఇప్పుడే చెప్తాను, మార్చిలో వచ్చేసి సార్ మా గిరిజన యూనివర్సిటీ ఇక్కడ అత్యధికంగా లమ్మడోళ్ళు కోయలు ఉంటారు, వీళ్ళకు గిరిజన యూనివర్సిటీ ఉండాల్సిందే అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయిస్తే మా దగ్గర ప్రభుత్వ భూములు లేవని చెప్పేసి వాటిని ములుగుకు పంపించేసింది. అంటే అసలు భూమి లేదు కదా అని చెప్పేసి నేను కష్టపడి అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్ దగ్గర పెట్టుకొని దాదాపు 12 రోజులు కష్టపడి భూమి ఎక్కడుందని సెర్చ్ చేసి వాళ్ళు అడిగింది 350 ఎకరాలు, నేను ఇచ్చింది 409 ఎకరాల భూమి ఇస్తే ఈ రోజు మన మొక్కలు తెలివి ఉంది. మన ప్రభుత్వ ముఖ్య సలహాదారు వీర నరేంద్ర రెడ్డి గారి దగ్గరికి పోయి వారి ద్వారా ఈ స్థలం ఇక్కడ ఉంది, దయచేసి ఈ మెగా మెయింటెనెన్స్ డిపో మహబాద్కి రావాల్సిందే అని చెప్పేసి నేను చెప్పడంతో వారు అప్పుడప్పుడే స్పందించి సీఎం గారితో మాట్లాడి మన లెటర్ కూడా టైప్ చేయించి మాకున్నటువంటి మెగా రైల్వే మెయింటెనెన్స్ డిపో ఏదైతే ఉందో మహబాద్లోనే పెట్టాలి. 400 ఎకరాలంటే ఇంచుమించు 1200 కోట్ల రూపాయలు విలువైన మున్సిపాలిటీ భూమిని మన ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఖచ్చితంగా ఇక్కడే పెట్టాలని నెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విజయం మనకు గిరిజన. ఎందుకంటే రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో కనుక మన మహబాద్లో వస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 5,000, పరోక్షంగా బయట ఛాయలు బిస్కెట్లు ఇవి అనుకున్న వాళ్ళు 10,000 మందికి ఉపాధి అవకాశం, మన జీవితాలు బాగుపడతాయి. ఏదైనా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మన నియోజకవర్గం ఉన్నది మహబాద్ నియోజకవర్గం కాబట్టి గూడూరు వాళ్ళకి, కేసముద్రం వాళ్ళకి, నెల్లికూతురు వాళ్ళకి, ఇంకుర్తి వాళ్ళకి, మహబాద్ మండలం వాళ్ళకి వీళ్ళకే ఉద్యోగ అవకాశం మొదటి ప్రాధాన్యత. 50% ఉద్యోగాలు మనకే ఉంటాయి. అందుకే ఇంత కష్టపడుతున్నాం. అయినా కూడా రాబోయే రోజుల్లో ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అత్యధిక స్థానాలు మీరు గెలిపించాలి. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కష్టపడి పనిచేయండి. మొన్న అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన నెల్లికూతురు మండలంలో మనకు నర్సులగూడెం అనే గ్రామం ఉంది. అక్కడ ఒక మంచి గుట్ట, మట్టి గుట్ట, 30 ఎకరాల మట్టి గుట్ట ఉంది. ఢిల్లీ వాళ్ళు చూసి ఈ మహబాద్ జిల్లా గిరిజన జిల్లా ఇక్కడ ఒక మన పామ్ ఆయిల్ ఇండస్ట్రీ ఒకటి పెట్టి ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ గూడూరు మండలంలో ఉన్నటువంటి గూడూరు హెడ్ క్వార్టర్స్ గ్రామ పంచాయతీని కైవసం చేసుకోవాలని ఆయన నిద్రపోయినా లేచిన